హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీ అందరికీ కూడా హ్యాపీ దివాళీ టు ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మై సబ్స్క్రైబర్స్. నన్ను ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. దివాళీ రోజు మార్నింగే చక్కగా ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకుని మనం డీటీస్ కొట్టుకుంటాం కదా, గోంగూర కర్రలు, దీపాలు ఇవన్నీ తెచ్చేసుకున్నాము. దేవుడి సామాగ్రి కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నాం. కొబ్బరి స్టీర్ ఉంటాయి కదా, అవి కూడా క్లీన్ చేసుకున్నాము. ఇంకా కొత్తవి కూడా దీపాలు, ప్రమిదలు ఉంటాయి కదా, సో దీపాలు వెలిగించడానికి అవి కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాము. ఇంకా అరిటాకులు, మామిడి తోరణాలు ఇవన్నీ తెచ్చేసారు. డాడీ అయితే ఇంత చక్కగా కట్టారు చూడండి. మామిడి తోరణాలు వచ్చేసి యాక్చువల్లీ చామంతి పూలు వేసి కడదాం అనుకున్నాం, బట్ టైం లేదు. పప్పు తొక్కుతో ఉన్నది కూడా నానపెట్టాము, గుళ్ళు కూడా నానపెట్టాము, మజ్జిగ గారెలు అండ్ అలానే ఆనియన్ గారెలు, బెల్లం గారెలు ఇవన్నీ వేయడానికి. ఒత్తులు కూడా ఇలా కాటన్తో ఒక క్లాత్ తీసుకుని వచ్చి మనం ఆయిల్లో ముంచి గోంగూర కర్రల మీద వేస్తాము. దానికి కూడా కొబ్బరి నూనె యూజ్ చేయము, మంచి నూనె మాత్రమే యూజ్ చేస్తాము. ఫైనల్లీ పులిహోరకి పోపులు ఇవన్నీ తీసేసి మజ్జిగ గారెలు కూడా పోపులు అన్నీ తీసేసాను. ఇంకా వాటితో పాటు డాడీ తీసుకొచ్చిన అరటిపళ్ళు, ఆకులు ఇవన్నీ కూడా అండ్ నైట్కి డెకరేట్ చేయడానికి దియర్స్ అవన్నీ కూడా తీసేసుకున్నాము. చెల్లి నేను ఒకే టైప్ శారీ కట్టుకుందామని శారీస్ కూడా తీసేసుకున్నాము. అండ్ పరవన్నానికి బియ్యం కూడా నానబెట్టేసి మా ఇంటి దగ్గర కూడా చక్కగా చిన్నగా గడప దగ్గర దీపాలు అయితే పెట్టేశాను. యాక్చువల్లీ మా ఇంటి దగ్గర ఎక్కువ దీపాలు వెలిగించుకుందామన్నా సరే చాలా భయం, ఎందుకంటే కరెంట్ వైర్స్ దగ్గరగా ఉన్నాయి కాబట్టి. క్రాకర్స్ కూడా ఇంకా రానే వచ్చేసాయండి ఇంకా మా ఇంటికి. మేమైతే చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేసుకున్నాము దివాళీ సెలబ్రేషన్స్. ప్రతి ఒక్కరు ఇంటి దగ్గరే ఉన్నాము. మా సిస్టర్స్ అయినా, మా వదిన అయినా, మా అత్తయ్య వాళ్ళ అమ్మ అయినా, మేమైనా. ఇంకా చింతపండు గుజ్జు కూడా సపరేట్ చేసేసాను. రైస్ కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ టైం వచ్చేసి ఇప్పుడు 3:30 అలా అవుతుంది. అప్పటికే మేము ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా అత్తయ్య వచ్చేసి ఒత్తులు చేస్తున్నారు. బెల్లం అది దేవుడి దగ్గర పెట్టడానికి రెడీగా పెట్టుకున్నాము. ప్లెయిన్ శారీస్ అయితే తీసుకున్నాము, బట్ ఇంకా ముందు ఉన్నాయి కదా, అప్పుడు కట్టుకుందామని చెప్పేసి నేనైతే వేరే టైప్ శారీ అయితే తీసుకున్నాను. వర్క్ శారీ బాగుంటుంది. ఇంకా ఇలా ఒత్తులు పెట్టడానికి అయితే ఆన్లైన్లో బుక్ చేసిన ప్లేట్స్ అయితే తీసుకున్నాము. మా కార్తీక్ గోడల పైన చక్కగా వాడి చేతితో వాడే పువ్వులు తుంచి దీపాలు అయితే పెడుతున్నాడు. చాలా హ్యాపీగా అనిపించింది. వాడే ఒత్తులు వేసి వాడే ఆయిల్ పోసాడు. ఇలాంటివన్నీ నేర్పించడంలో తప్పలేదు కదా, పిల్లలకి అన్నీ తెలియాలండి. ఏ పూజ ఎలా చేసుకోవాలి, ఏ టైంలో చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, ఎంత టైంలో చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి నేర్పించడంలో వాళ్ళకి ఒక అవగాహన వస్తుందని చెప్పేసి నా ఒపీనియన్. మీరేమంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్రతి ఒక్కటి కూడా ఫుల్ డీటెయిల్గా మీకు షేర్ చేస్తాను. ఆల్రెడీ మార్నింగ్ పిల్లలు ప్రమిద ఎలా ప్రిపేర్ చేశారు ఏంటనేది వీడియో పోస్ట్ చేశాను, చెక్అవుట్ చేసేయండి. థ్యాంక్ యూ.